ప్రభునందు మిక్కిలి ప్రియులైనటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన పాఠ్యాంశము స్వస్థపడగోరుచున్నావా అనే మాటను గురించి ఈ వాక్య భాగాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుచున్నాను. ఈ మాటను మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ జరిగింది ఏంటంటే, యెరూషలేములో ఆ గొర్రెల ద్వారం ఉంది. ఆ గొర్రెల ద్వారం దగ్గర మరి బెతెస్దా కోనేరు అనబడినటువంటి కోనేరు ఒకటి ఉంది. ఆ కోనేటిలో మరి మనం చూసినట్లయితే కోనేటిలో అనేక మంది రోగులు, వ్యాధిగ్రస్తులు, అలాగనే మరి ఊచకాళ్ళు చేతులు కలిగినటువంటి వారు, గుడ్డివారు, కుంటివారు కూడా ఆ దేవదూత ఎప్పుడైతే ఆ యొక్క కోనేటిను కదిలిస్తూ ఉంటుందో, ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు వ్యాధిగ్రస్తుడైనా సరే అక్కడికి వెళ్ళి ఆ నీటిలో మునిగినప్పుడు అతను స్వస్థపడుచు ఉన్నాడు. అలాగనే మరి 38 సంవత్సరాల నుండి ఒక వ్యాధిగ్రస్తుడు అక్కడనే ఉన్నాడు. అయితే ఈ బెతెస్దా కోనేరు గురించి ఒక విషయాన్ని మనం ముందుగా నేర్చుకుందాం. ఈ బెతెస్దా కోనేటి దగ్గర పక్కనే సెయింట్ యానిస్ అనేటటువంటి తల్లిగారి ఇల్లు ఉంది. సెయింట్ యానిస్ ఆమె మరి మరియమ్మ గారికి సొంత తల్లి. మరి యేసు ప్రభు గారి యొక్క అమ్మమ్మ గారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నజరేతులో నుండి మరి ఆ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చినప్పుడల్లా కొన్ని దినాలు అక్కడ నుండి వెళుతూ ఉండేవారు. అయితే యేసు ప్రభు కన్నా మరి ఎక్కువ వయసు కలిగినటువంటి ఈ యొక్క వ్యాధిగ్రస్తుడు కోనేటి దగ్గర పడి ఉండుట యేసు ప్రభు వారు చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నారు. ఇతను ఎలా ఉంటున్నాడు ఏంటని చిన్నతనంలో అనుకున్నాడు. కానీ ఆఖరికి అతనికి వయసు వచ్చిన తర్వాత మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతని దగ్గరికి వచ్చి, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే అతను అంటున్నాడు, అయ్యా నేను స్వస్థపడాలని నాకుంది, కానీ మరి నన్ను ఎవరు కూడా ముందుగా మరి కోనేటిలో నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను ఎవరు కూడా అందులోనికి ప్రవేశించడానికి నాకెవరు సహాయం చేయట్లేదు అని అన్నప్పుడు యేసు ప్రభు వారు అప్పటికి దేవుని శక్తిని పొందుకొని మరి దేవుని యొక్క మహాశక్తిని పొందుకొని అతన్ని ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పగా అతడు వెంటనే లేచి తన పరుపెత్తుకొని నడిచి స్వస్థపడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని పిల్లారా, ఈ దినాలలో మనము హాస్పిటల్స్కి వెళ్తున్నాం, ఎండీల దగ్గరికి, ఎంఎస్ల దగ్గరికి, అలాగే అనేక రకాలైనటువంటి డాక్టర్ల దగ్గరికి, మల్టీ స్పెషాలిటీస్ అనేటటువంటి హాస్పిటల్స్కి, ఎమర్జెన్సీ హాస్పిటల్స్కి వెళ్తున్నాం. వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని మన యొక్క రోగాలను బాగు చేసుకుని వస్తున్నాం. కానీ అది తాత్కాలికమైనటువంటి మరి రోగముగా లేకపోతే స్వస్థతగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అప్పటికి 38 ఏళ్ల బట్టి ఇతను అక్కడనే ఉంటున్నాడు. ఇతనికి సహాయం చేసేటటువంటి వారు ఎవరూ లేరని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చి అతనిని స్వస్థత మరి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి 2వ వాక్యములో మనం 2వ మాటగా మనం చూసినట్లయితే, ఇక్కడ మరి అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తే అక్కడ పగలు మరి 3 గంటలకు, మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు మరి ప్రభు అయినటువంటి పరిశుద్ధులైనటువంటి ఆ యోహాను పేతురు కూడా శృంగారము అనేటటువంటి దేవాలయంలోకి వెళ్ళి మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవారు. ప్రతిదినము అలా చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక వ్యాధిగ్రస్తుడు అక్కడ కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతను మరి పుట్టినది మొదలుకొని కుంటివాడై అక్కడనే ఉంటూ ఉన్నాడు. అయితే అతనిని కొందరు తీసుకొచ్చి ఆ శృంగారం అనే మందిరం దగ్గర ఆయన్ని కూర్చోబెట్టి మరలా వెళ్ళిపోతూ ఉండేవారు. అతడు రోజు భిక్షమడుక్కొని వెళుతూ ఉండేవాడు. అయితే
భిక్షమడుకునే సమయంలో ప్రతిరోజు కూడా పేతురు యోహాన్లు ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. కానీ రోజు చూస్తున్నారు. కానీ మరి ఒక రోజునైతే అతనిని తేరి చూసినట్లుగా రాయబడి ఉంది. తేరి చూసినప్పుడు ఇతను అనుకుంటున్నాడు, కుంటివాడు వీళ్ళు ఏదైనా నాకు ఇస్తారేమో, నాకు ఏదైనా దొరుకుతుందేమో, నాకు ఏదైనా సహాయం చేస్తారేమో అని అనుకుంటూ ఉంటుంటే అప్పుడు పేతురు యోహాన్లు ఒకటే మాట అన్నారు, మా తట్టు చూడు అని అన్నారు. అప్పుడు వెంటనే ఆయన తట్టు చూసినప్పుడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని ఆశపడి వారు ఎదురుకుండా చూస్తూ ఉన్నాడు. కానీ అయితే పేతురు అంటున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పినటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. కనుక పేతురు యోహానుల దగ్గర ఏదైనా సంపాదించుకోవాలి, ఏదైనా ఆశపడి తినాలి అనే ఆశ అతనికి కలిగి ఉంది. కానీ మరి పేతురు యోహానులు అంటున్నారు, మా దగ్గర ఏమీ లేదయ్యా, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మా దగ్గర ధనము లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేవు, కానీ మేము ఏదైతే ప్రభు దగ్గర నుంచి పొందుకొని ఉన్నామో అది మాత్రమే నీకు ఇవ్వగలము, కనుక అదే నువ్వు తీసుకోమని అనగానే వెంటనే అతను దానికి ఒబేయడు. వారు ప్రార్థన చేసిన వెంటనే అతడు దిగ్గున లేచి మరి తను బయలుదేరినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన అక్కడి నుంచి పరుగులు ఎత్తుకుంటూ కూడా మరి వెంటనే దిగ్గున లేచాడు, నడుచుచూ గంతులు వేశాడు. గంతులు వేసి దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి దేవుని పిల్లలారా. మరి అతనైతే శారీరకమైనటువంటి ఆశను కోరుకున్నాడు, ఏదైనా ఇస్తారేమో తిందామని ఆశను అతను కోరుకున్నాడు. కానీ దేవుడిచ్చినటువంటి మరి శక్తిని బట్టి పేతురు యోహాన్లు అతనికి గొప్ప స్వస్థతను దయచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే స్వస్థపరచువాడు యెహోవాయే, కానీ మనము మాత్రము కాదు, మనం కేవలం నిమిత్త మాత్రము మనం ప్రార్థన చేసేవారమే, కానీ స్వస్థపరిచేటటువంటి వాడు యెహోవాయే అని మనం గమనించవలసినటువంటి అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే అతను లేచాడు. లేచిన వెంటనే తన శరీరంలో ఉన్న బలహీనత పోయింది. ఆయన యొక్క మరి కాళ్ళను, పాదములను, చీలమండలను బలము పొందుకొని వెంటనే అతను లేచాడు, నడుచుకుంటూ వెళ్ళాడు, గంతులు వేశాడు. గంతులు వేసి దేవుణ్ణి స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి మనము శారీరకమైనటువంటిది ఈ లోకంలో ఆశపడుతూ ఉన్నాం, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆత్మీయమైనటువంటి కార్యాలను మనం గమనించలేకపోతున్నాం. ఏదో మనకేదో వస్తుంది, ఏదో తింటున్నాం, ఏదో చేస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి స్వస్థపరచు యెహోవాను నేనే, నీ చింతలన్నీ తీర్చువాడును నేనే, నీ చింత యావత్తును నా మీద వేడి, నీ చింతలు తీర్చువాడు నేనే అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ ప్రకారంగా అనేక మంది స్వస్థత పొందుతున్నారు. ఇలాగ బైబిల్లో మనము అనేక మందిని చూసినట్లయితే, లేఖన భాగాలు పరిశీలన చేసినప్పుడు లక్షలాది మంది, వేలాది మంది ప్రభు యొక్క సన్నిధిలో వారు స్వస్థత పొంది దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మూడవ వ్యక్తిగా మనం చూసినట్లయితే ఇక్కడ మార్కు సువార్త మరి 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ 12 సంవత్సరాలు బట్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని చూస్తున్నాం. ఈమె రక్తస్రావం కలిగినటువంటి జబ్బు, అనగా బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ అయిపోయేటటువంటి జబ్బు ఉంది. అయితే ఈ రోజుల్లో ఈ జబ్బుని ఏమంటారంటే బ్లడ్ క్యాన్సర్ అంటారు. ఈ బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈ స్త్రీ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే దుర్వాసనతో కూడినటువంటి పరిస్థితి ఆమెది. ఆమెకు తన శరీరం అంతా కూడా వాసన, తన యొక్క బట్టలన్నీ కూడా వాసన, ఎవరు వెళ్ళి నిలబడేటటువంటి స్థితి అక్కడ కనపడటం లేదు. అయితే ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి చాలా డబ్బులు ఏమి చేసుకొని, చాలా డబ్బులు వెచ్చించి ఆ యొక్క డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు, ఎన్నో యాతనలు పడింది. కానీ చివరకు ఏ డాక్టర్ కూడా ఆమెను బాగు చేయలేకపోయాడు. డబ్బులన్నీ అయిపోయాయి, పేదరాలు అయిపోయింది. ఆమెను ఎవరో చేరదీసేవారు లేరు, ఆమెను ఎవరు కూడా మరి చేరదీసి హక్కుని చేర్చుకునేటటువంటి వారు ఎవరు లేరు. అయితే ఆమె ఒకే ఒక డెసిషన్కి వచ్చేసింది. ఏమనంటే, ఈ దినమున నేను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరి
పాదాలు పట్టుకుంటే, ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే నేను స్వస్థపడతాను అనేటటువంటి ఓ నిర్ణయానికి వచ్చింది. ఎందుచేతనంటే ఆ ప్రాంతాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేస్తున్నారని, కళ్ళు లేని వారికి కళ్ళు ఇస్తున్నారని, చెవులు లేని వారికి చెవులు ఇస్తున్నారని, అలాగే ఊచకాళ్ళు చేతులు కలిగినటువంటి బాగు చేస్తున్నారని, పక్షవాయువు కలిగినటువంటి వారిని దేవుడు స్వస్థపరుస్తున్నాడనే విషయాన్ని ఆమె విన్న తర్వాత ఆమె ఏం చేసిందంటే, ఎలాగోలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలునని అనుకుంది. ఆ రోజు ఆమె కోరిక ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కొన్ని దినాలుగా ఆ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆమె ప్రభువును మరి వస్త్రపు చెంగు పట్టుకోవాలని ఆశపడుతూ ఉంది. అయితే దేవుని పిల్లారా, ఆమె నడవటానికి శక్తి లేదు, ఆమె నడిపించడానికి మనుషులు ఎవరూ లేరు, ఆమె మరి పరిగెత్తుకుంటానికి ఆమెలో శక్తి లేదు. ఎందుకంటే శరీరంలో తన బ్లడ్ అంతా కూడా బయటికి వచ్చేసేసింది. మరి ఆమెకు ఎముకలలో కానీ శరీరంలో ఏమాత్రం సత్తువు లేకుండా నిస్సత్వ జీవితంతో జీవిస్తుంది. ఆమె దేక్కుకుంటూ వెళ్ళి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును పట్టుకున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, మరి వెంటనే ఆమె రక్తధార కట్టడిందంటండి. వెంటనే యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు పట్టుకున్న వెంటనే ఆమె రక్తధార కట్టడింది. అయితే ఆ శరీరంలోనూ బాధ నివారణ అయిపోయిందని ఆమె గ్రహించగలిగింది. అయితే యేసు ప్రభు వారు అక్కడ మరి ఆమె వస్త్రపు చెంగు పట్టుకున్న వెంటనే ఆయన అంటూ ఉన్నారు, యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి ఉన్నట్లుగా చూసి జనసమూహం వైపు తిరిగి ఆయన అంటున్నాడు, నా వస్త్రాలు ముట్టింది ఎవరని అడుగగా ఆయన శిష్యులు అంటున్నారు, జనసమూహం నీ మీద పడుచుండుట నీవు చూచున్నవే, నన్ను ముట్టిన వారిని ఎవరని అడుగుచున్నావా అని మరి వారు శిష్యులు యేసు ప్రభువుకు సమాధానం ఇచ్చారు. ఆ కార్యము చేసినటువంటి ఆమెను మరి కనుగొనవల్లని ఆయన చుట్టూ చూశాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగిన తర్వాత మరి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేసింది. జరిగిన సంగతి అంతా కూడా ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన అంటున్నాడు, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానము కలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాకని ఆమెతో చెప్పినప్పుడు ఆమె స్వస్థత పొంది సంతోషంతో మరి ఎంతో యాక్టివ్గా ఆనందంతో తన గృహానికి చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని పిల్లారా, మనమైతే అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నాం, వేలాది రూపాయలు డాక్టర్లకు వెచ్చిస్తూ ఉన్నాం, కానీ మన రోగాలు నయమవటం లేదు. రోగాల వలన మనం దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో బాధపడి చివరకు మరణమైపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నీవు ఏమాత్రము కూడా భయపడవలసినటువంటి పని లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు సహాయం చేయవాడను నేనే, నీ చింతలన్నీ తీర్చివాడను నేను, నీ చింతలన్నీ నా మీద వేయడి, నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేసిన దేవుని వైపు మనం తిరగటం లేదు, కానీ ప్రజల వైపు, డాక్టర్ల వైపు, హాస్పిటల్స్ వైపు మనం తిరుగుతూ వ్యర్థముగా మన యొక్క సమయాన్ని మరి దూరం చేసుకుంటూ ఉన్నాము. అలాగనే మరి మన యొక్క డబ్బును కూడా పాడు చేసుకుంటూ ఉన్నాం. కనుక మనము వాక్యం విన్నటువంటి మనము ప్రతిసారి కూడా ఏ అనారోగ్యం వచ్చినా సరే మోకరించి ప్రార్థన చేస్తే ఆయన వెంటనే స్వస్థపరుస్తాడు, మనకు మేలు చేస్తాడు, మనల్ని స్వస్థపరిచేటటువంటి విధముగా ఆయన చేస్తాడు. కనుక అందరం కూడా ఆ విధముగా ఉండి ప్రభు యొక్క సన్నిధిలో స్వస్థత కొరకు మనము ఎదురు చూద్దాం. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దు, ఎంఎస్లు, ఎండీలు, అలాగే మల్టీ స్పెషాలిటీసు, అలాగే ఇంకా మరి ఎమర్జెన్సీ హాస్పిటల్స్, ఇటువంటి వాటికన్నిటికి వెళ్ళి మన డబ్బును వెచ్చించుకోవద్దు. కానీ సర్వశక్తి గల దేవుడైనటువంటి యెహోవా వైపు మనం చూసినట్లయితే సమస్త వ్యాధులను, సమస్త బాధలను తీసివేసి మనలను తన యొక్క సజీవమైన రెక్కల క్రింద ఆయన మనల్ని కాచి కాపాడి కరుణించి ఆయన నిత్యరాజ్యంలో మనల్ని చేరుస్తాడు. ఆ విధంగా ప్రభు యొక్క సన్నిధిలో ఉండి యేసు కొరకు మనము ఎదురు చూద్దాం. యేసు స్వస్థపరచు దేవుడు, యేసు మేలు చేసే దేవుడు, యేసు గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు మన బ్రతుకులను, మన స్థితిగతులను, మన పరిస్థితులను అన్నీ చక్కదిద్ది తన మహిమతో మనల్ని నడిపిస్తాడు. ఆ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సన్నిధిలో ముందుకు కొనసాగిపోదాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, మహోన్నతుడా, జీవాధిపతిమైన మా యేసయ్య, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా నాయనా, మేము అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం,
అనేకమైన హాస్పిటల్స్కి వెళ్తున్నాం. ఏ రోగం వచ్చినా వేలాది రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని రకరకాలైనటువంటి వ్యాధులు బాగు చేసుకుంట కొరకు నాయన ఆపరేషన్లు చేయించుకోవడం కొరకు వెళ్తున్నాం. కానీ దానివల్ల మాకేం ప్రయోజనం లేదు ప్రభువా. ఆయన ఈ శరీరం కుళ్ళి కృషించిపోయి మరి భూమిలో పాతి పెట్టబడిన, కానీ మా యొక్క ఆత్మ నీ యొక్క సన్నిధికి చేర్చబడిన నీ వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ విధంగా ప్రభువా నాయన మేము చూసినట్లయితే ఇక్కడ నాయన బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడు 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నప్పుడు నీవు జాలిపడి ఆ బిడ్డను మీరు స్వస్థపరిచారు ప్రభువా. అలాగనే ప్రభు శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గర ప్రభువా నాయన వ్యాధిగ్రస్తుడు కుంటివాడు ఉన్నప్పుడు ప్రభా పేతురు యోహానుల ద్వారా ఆయనను స్వస్థపరిచావు ప్రభా. 12 సంవత్సరాలు వ్యాధితో బాధపడుచున్నటువంటి రక్తస్రావం కలిగిన స్త్రీని మీరు స్వస్థపరిచి విశ్వాసము గల దాని వైపు పొమ్మని మీరు వాగ్దానం చేసినటువంటి దేవుడు ప్రభా. నీవు గొప్ప దేవుడు. నిన్ను ఆశ్రయిస్తే మాకు స్వస్థత ఉంటుంది, నిన్ను ఆశ్రయిస్తే మాకు ధన్యత ఉంటుంది, నిన్ను ఆశ్రయిస్తే మాకు మేలు కలుగుతుంది. అట్టి గొప్ప దీవెన మేలు ఈ వాక్యము వినుచున్నటువంటి అనేక మంది ప్రజలకు మీరు దయచేసి నీ మహిమతో మమ్మల్ని నడిపించమని యేసు సర్వశక్తి గల నామమును బట్టి అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.